తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ని నియమించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి డీజీపీగా జితేందర్ ని నియమించారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు డీజీపీగా నియమితులైన జితేందర్. జితేందర్ స్వస్థలం పంజాబ్లోని జలంధర్. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992లో ఐపీఎస్కి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత ఏపీ క్యాడర్గా వచ్చారు. మొదటి పోస్టింగ్లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా చేశారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్తో పాటు గుంటూరు జిల్లాల ఎస్పీగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. డెప్యుటేషన్పై ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 2006 వరకు గ్రే హౌండ్స్లో విధులు నిర్వహించారు. ఆయన డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పాలో కొంతకాలం పనిచేసిన జితేందర్ తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగాను కొనసాగారు. ఏపీసీఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ నగర కమిషనరేట్ లో ట్రాఫిక్ అదనపు కమిషనర్ గాను విధులు నిర్వర్తించారు. తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగాను పనిచేశారు. ప్రెజెంట్ జితేందర్ డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జితేందర్ ని డీజీపీగా నియమించడంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా రవి గుప్తాను నియమించింది ప్రభుత్వం. 2025 సెప్టెంబర్లో జితేందర్ రిటైర్డ్ కానున్నారు. దీంతో డీజీపీగా 14 నెలల పాటు సేవలు అందించబోతున్నారు ఆయన.